నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజలు ఆందోళన చెందొద్దు. ఎస్ఐఆర్ విధి విధానాలపై క్లారిటీ ఇచ్చిన డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి. ఘనంగా ముగిసిన మొహరం వేడుకలు, పురవీధుల్లో పీళ్ల ఊరేగింపు. చాప్టర్ నూతన కన్వీనర్లు ఎంపిక. విద్యార్థులను సత్కరించిన తెలుగు ఫౌండేషన్ వారు. వార్తలోని వివరాలు. ఎస్ఐఆర్కి సంబంధించి 2 రోజుల పాటు ప్రత్యేక క్యాంపును ఏర్పాటు చేస్తున్నట్లు పుంగనూరు ఎలక్టోరల్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం పుంగనూరులోని తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈసీ ఆదేశాల మేరకు పుంగనూరులో 27, 28వ తేదీల్లో క్యాంపు జరుగుతుందని చెప్పారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బిఎల్ఓలు వారికి కేటాయించిన బూతుల్లో ఉంటారని, ఎస్ఐఆర్ ఫామ్స్ సందేహాలు మరియు నమోదు చేసుకోవచ్చన్నారు. ఫామ్స్ నమోదుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, అలా ఎవరైనా అడిగితే తమ దృష్టికి తీసుకువస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఆర్ఓ హెచ్చరించారు. ముఖ్యంగా మనకు ఈ ఆన్లైన్ డిజిటలైజేషన్, ఫామ్ డిజిటలైజేషన్ అనేది తక్కువ ఉందనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ వారు రేపు ఎల్లుండి అంటే 27, 28వ తారీఖులు స్పెషల్ క్యాంపెయిన్ డేస్ నిర్వహించమని చెప్తున్నారు. సో అందరు బిఎల్ఓస్కు, సూపర్వైజర్స్కు, ఏఈఆర్ఓస్కు ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 2 రోజులు రేపు ఎల్లుండి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు అక్కడే వాళ్ళకి నిర్దేశించిన పోలింగ్ ఏరియాలో వాళ్ళు ఓటర్స్ ఫామ్స్ కలెక్ట్ చేసుకోవడము, బ్యాలెన్స్ ఉంటే డిస్ట్రిబ్యూషన్ చేయడము, కలెక్షన్ అయిన వాటికి తీసుకొని డిజిటలైజ్ చేసే ప్రక్రియలో అందరూ ఉంటారు. సో దీనికి అందరూ కూడా ఓటర్స్ బిఎల్ఏస్ అందరూ సహకరించి ఈ కార్యక్రమంలో మనం స్పెషల్ క్యాంపెయిన్ డే కాబట్టి దీన్ని అందరూ సమర్థవంతంగా ఉపయోగించుకొని మన యొక్క ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రెస్ తీసుకురావాల్సింది అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడెక్కడ వేరే వాళ్ళతో డబ్బులు ఇట్లాంటివి ఇచ్చి ఫిలప్ చేయాలనేది చేస్తే అట్లాంటి చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆర్పీ యాక్ట్ 1950 ప్రకారం వైలేషన్ ఆఫ్ రూల్స్, ఎలక్షన్ రూల్స్ కింద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో మనకున్నది ఏంటంటే ఈ ఎలక్షన్ ప్రాసెస్లో మనకు బిఎల్ఏస్ ఉన్నారు, బిఎల్ఓస్ ఉన్నారు. వాలంటీర్గా ఎవరైనా వస్తే కూడా ఇప్పుడు మనకు రూరల్లో అదర్ డిపార్ట్మెంట్స్, ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. అంటే ఎన్ఆర్జీ స్టాఫ్ కానీ, మెప్మా కానీ, లేదంటే వెలుగు డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళు అంగన్వాడీ వర్కర్లు, ఆశాలు ఇట్లాంటి ఉన్నారు. వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోమని చెప్తున్నారు. సో అట్లా హెల్ప్ తీసుకోవచ్చు. అంతేగాని వేరే వాళ్ళకి సిఫార్సు చేసి డబ్బులని దృష్టికి వస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లా ఏదంటే స్పెసిఫిక్గా చెప్పండి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవచ్చు. సమాజ అవసరాలకు అనుగుణంగా పుంగనూరు లయన్స్ క్లబ్ అందించిన సేవలకు అరుదైన అవార్డులు లభించాయి. శుక్రవారం బెంగళూరులో లయన్స్ సమావేశం జరిగింది. 2025-26వ సంవత్సరంలో పుంగనూరు క్లబ్ తరఫున చేపట్టిన సేవా కార్యక్రమాలకు గాను 7 అవార్డులు లభించాయి. డయాలసిస్ విభాగంలో అద్భుతమైన సేవలు, గ్రామీణ ప్రాంత యువత సాధికారత, గ్రామీణ ప్రాంతాలలో విశేష మానవతా సేవలు, ఉచిత కంటి మరియు వైద్య, డయాబెటిక్ శిబిరాలు, సేవా కార్యక్రమాల నిర్వహణ పనితీరు, ఇలా క్లబ్ ద్వారా చేపట్టిన సేవలను గుర్తిస్తూ అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, కార్యదర్శి రఘుపతి రెడ్డి, కోశాధికారి కేశవ్ రెడ్డిలకు గవర్నర్ అశ్వత్థ నారాయణ స్వామి అవార్డులు అందజేసి అభినందించారు. కంటి జబ్బుతో బాధపడుతున్న వారు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని శిబిరం నిర్వాహకులు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. పుంగనూరు పట్టణం తాటిమాకులపాలెం ఎంఎస్ఆర్ థియేటర్ వెనుక వైపు ఉన్న విశ్రాంతి ఉద్యోగుల భవనంలో ఈ నెల 27వ తేదీ శనివారం శంకర్ నేత్రాలయ హాస్పిటల్, మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ చెన్నై వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కంటిలో పొర, దూరపు చూపు మరియు చూపు తగ్గిన వారికి శిబిరంలో పరీక్షించి ఆపరేషన్లు చేయడం జరుగుతుందని తెలిపారు. కావున వయసుతో నిమిత్తం లేకుండా కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పరీక్షల్లో తెలుగు సబ్జెక్టులో 100 మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించారు. శుక్రవారం తిరుపతిలో తెలుగు ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీనివాసులు విద్యార్థులను అభినందిస్తూ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు.
పుంగనూరు పట్టణం జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు హర్షిత, నవ్య, ఆఫ్రిన్ ఖాన్, గాయత్రి, నవ్యలకు ప్రశంసా పత్రాలు మరియు మెడల్స్తో సత్కారం చేయడం జరిగింది. అదేవిధంగా 100 మార్కులు సాధించడానికి కృషి చేసిన ఉపాధ్యాయులు జీవి రమణను అభినందిస్తూ సన్మానించారు. సహనం, త్యాగం, సత్యనిరతికి ప్రతీకమైన మొహరాన్ని పుంగనూరులో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సుబేదారు వీధి, కుమ్మరు వీధిలోని చావిడిలో పీర్లను కొలువుదీర్చి 13 రోజుల పాటు ప్రత్యేక ప్రార్థనలు, దువాలు నిర్వహించారు. శుక్రవారం చివరి రోజు కావడంతో సుబేదారు వీధి నుంచి పురవీధుల మీదుగా నగరిలోని జమీందారు ప్యాలెస్ వరకు డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపు కొనసాగింది. హిందూ ముస్లింలు పెద్ద సంఖ్యలో ఊరేగింపులో పాల్గొని ప్రత్యేకంగా అలంకరించిన పీర్లను దర్శించుకున్నారు. తర్వాత భక్తి శ్రద్ధలతో పీర్లను పురవీధుల గుండా ఊరేగిస్తూ నిమజ్జనానికి తరలించారు. నిమజ్జనం అనంతరం ఒక గదిలో పీర్లను కొలువుదీర్చి ఎర్రటి గుడ్డతో వాటిని మూసివేశారు. ముగింపు వేడుకల్లో హిందూ ముస్లింలు పాల్గొన్నారు. या हुसैन या हुसैन या हुसैन या हुसैन या हुसैन बता रहे हैं हुसैन जहाँ को सब्र का मतलब बता रहे सब्र का मतलब बता रहे हैं हुसैन खुदा की राह में सब कुछ खुदा की राह में सब कुछ लुटा रहे हैं हुसैन नीचे लुटा फलक भी रो पड़ा उस दम फलक भी रो पड़ा उस दम जमीन थर्राई फलक भी रो पड़ा उस दम जमीन थर्राई जवान बेटे का लाशा जवान बेटे
शेर समझने वाले हैं, शेर को समझते हैं और इमाम आली मकाम से मोहब्बत करते हैं, तो शेर पे तवज्जो दें। सजाई हमने जो जिक्र हुसैन की महफिल, सजाई हमने जो जिक्र हुसैन की महफिल, सजा सजाई हमने जो जिक्र हुसैन की महफिल, यूं लग रहा है, यूं लग रहा है, यूं लग रहा है कि तशरीफ ला रहे हैं हुसैन। मकाम से मोहब्बत करते हैं उनको ये शेर नजर कर रहा हूं, और ऐसा कोई नहीं है जो अहले बैत से प्यार ना करता हो। हाय हाय भाई कमाल है। लहू को असगरे, सैयद साहब शेर सुनना आप। लहू को असगरे कम सिन का लेके हाथों में, कमसिन का लेके हाथों में, चराग दीने, चराग दीने, चराग दीने मोहम्मद जला रहे हैं हुसैन। ఇంటాక్ట్ చాప్టర్కు నూతన కన్వీనర్లు ఎంపికయ్యారు. భారతదేశ సాంస్కృతిక, చారిత్రక, ప్రకృతి వారసత్వ పరిరక్షణకు అంకిత భావంతో పనిచేస్తున్న ఇంటాక్ట్ సంస్థ పుంగనూరు చాప్టర్కు మహిపాల్ రెడ్డిని కన్వీనర్గా, కో కన్వీనర్గా భాస్కర్ రెడ్డిని నియమించింది. ఈ మేరకు ఇంటాక్ట్ కేంద్ర కార్యాలయం న్యూఢిల్లీ నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా నూతన కన్వీనర్ మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ తమపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతలను అప్పగించిన ఇంటాక్ట్ కేంద్ర కార్యాలయానికి హృదయపూర్వక కృతజ్ఞతల్ని తెలిపారు. పొంగనూరు ప్రాంతంలోని చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, చెరువులు, శిలా శాసనాలు, సాంప్రదాయ కళలు మరియు సాంస్కృతిక వారసత్వ సంపదను పరిరక్షించేందుకు ప్రజల భాగస్వామ్యంతో విస్తృత కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కో కన్వీనర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఈ గౌరవప్రదమైన బాధ్యతను అప్పగించిన ఇంటాక్ట్ కేంద్ర కార్యాలయానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కన్వీనర్తో కలిసి వారసత్వ పరిరక్షణ, విద్యార్థుల అవగాహన, యువత భాగస్వామ్యం, పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రభుత్వ శాఖలు ఇంటాక్ట్ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీవారి సాలకట్లం జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు శుక్రవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉదయం వేద మంత్రాల మధ్య మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి ఉత్సవమూర్తులకు పవిత్ర అభిషేకాలు నిర్వహించారు. అభిషేకం అనంతరం తొలి రోజు సాంప్రదాయం ప్రకారం స్వామివారికి వజ్ర కవచం అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి భక్తులు పాల్గొన్నారు.
పెంపొందించేందుకు ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పొంగనూరు పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం తహసీల్దార్ రాముతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజలు అపోహలు చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి విధి విధానాల గురించి ఆయన వివరంగా వెల్లడించారు. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి. పొంగనూరు నియోజకవర్గం సంబంధించి ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా ఉన్నాను. సో మనకు అందరికీ తెలిసిందే, ఎలక్షన్ కమిషన్ వారు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఎస్ఐఆర్ ఆల్రెడీ మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో జూన్ 5th నుంచి షెడ్యూల్ స్టార్ట్ అయింది. అది 22 సెప్టెంబర్కి ఎండ్ అవుతుంది. ఇక్కడ మనకు పొంగనూరు నియోజకవర్గం సంబంధించి 265 పోలింగ్ బూత్లకు గాను 2,40,000 మంది ఓటర్లు ఉన్నారు. ఈ 2,40,000 మంది ఓటర్లకు కూడా ఎన్యుమరేషన్ ఫారమ్స్ అన్నీ రావడం జరిగింది. 2 కాపీలు కూడా ఈ ఎన్యుమరేషన్ ఫారమ్స్ అనేది బిఎల్ఓలు ఇంటింటికి వెళ్ళి వాళ్ళకు అందజేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఎన్యుమరేషన్ ఫారమ్స్ డిస్ట్రిబ్యూషన్ మనకు 94% అయింది. సో ఇచ్చిన తర్వాత బిఎల్ఓస్ ప్రతి ఓటర్కి ఎన్యుమరేషన్ ఫారం గురించి తెలియజెప్పి, అంటే సింపుల్గానే ఉంటుంది దాంట్లో. సో ఈ ఇంటెన్సివ్ రీజన్, స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ అనేది ఇప్పుడు మనకు 2002 తర్వాత ఇప్పుడు చేపట్టడం జరుగుతుంది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి అర్హుడైన ఓటర్ లిస్టులో నమోదు కావాలా, అనర్హుడైన ప్రతి ఓటును తొలగించాలనే ఈ ఉద్దేశంతోనే ఎస్ఐఆర్ కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే మనకు ఈ గడిచిన 22 నెలల కాలంలో ఎన్నో మార్పులు జరిగినాయి. అంటే సమగ్ర ఓటర్ లిస్టు తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ ఎస్ఐఆర్ అనేది చేపట్టడం జరుగుతుంది. ఆల్రెడీ మనకు 94% ఇప్పటికే ఎన్యుమరేషన్ ఫారమ్స్ గణన పత్రాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అవి ఫిలప్ చేసి కూడా రిటర్న్ తీసుకోవడం జరుగుతుంది. ఎన్యుమరేషన్ ఫారంలో కూడా ఆల్రెడీ ప్రీ ఫిల్డ్ అంటే పార్షియల్లీ ఫిల్డ్ ఫారం ఉంటుంది. అంటే ఆల్రెడీ వాళ్ళ పేరు ఉంటుంది, డీటెయిల్స్ అన్నీ, రిలేషన్ కానీ వాళ్ళ కాన్స్టిట్యున్సీ పార్ట్ నెంబరు, సీరియల్ నెంబర్ ఉంటుంది, ఓల్డ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఫోటో ఉంటుంది. సో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే లాస్ట్ ఎస్ఐఆర్లో వాళ్ళ పేరు ఉంటే అది డీటెయిల్స్ రాయాల్సి ఉంటుంది ఎన్యుమరేషన్ ఫారం లెఫ్ట్ సైడ్, లేదా వాళ్ళ పేరు ఉంటే ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఓటర్ పేరు ఆ డీటెయిల్స్ రాస్తే సార్ లాస్ట్ ఎస్ఐఆర్ది. లేదు అనుకోండి, అతను 2002 తర్వాత జన్మించుంటే వాళ్ళ పేరెంట్స్ అంటే ప్రొజెని డీటెయిల్స్ రైట్ సైడ్లో వాళ్ళ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ డీటెయిల్స్ కానీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాని కింది భాగంలో ఓటర్ డీటెయిల్స్, ప్రజెంట్ ఓటర్ డీటెయిల్స్ రాసి ఇక్కడ సైన్ చేసి సబ్మిట్ చేసి చాలు. రీసెంట్ ఫోటో ఒకటి దానికి అఫిక్స్ చేయాలి. సో ఇందులో ఏమంటే చాలామంది మనకు తెలియదు కదా, ఎక్కడ లాస్ట్ ఇయర్ ఓటు ఉంటుంది, బట్ మాకు అది ఓటర్ కార్డు లేదని కానీ లేదంటే ఉన్నా కూడా ఆ వివరాలు తెలియకపోవచ్చు. అలాంటి వాళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది. మనకు voters.eci.gov.in అనే యాప్లో కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు, ఈసీఐ నెట్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. అది కాకుంటే బిఎల్ఓ మన ఇంటి దగ్గరికి ఫారం కలెక్ట్ చేయని వచ్చినప్పుడు మన బిఎల్ఓ దగ్గర ఆల్రెడీ మనం మ్యాప్ చేస్తున్నాం. ఇక్కడ మనకి పొంగనూరు నియోజకవర్గం సంబంధించి ఆల్రెడీ మనకు 78% అంటే దాదాపు 80% ఓటర్స్ మ్యాప్ అయినారు ఆల్రెడీ. ఏది లాస్ట్ ఎస్ఐఆర్కి ఇప్పుడు ఓటర్ లిస్ట్కి మనకు 80% మంది ఓటర్స్ మ్యాప్ అయినారు. సో కాబట్టి బిఎల్ఓ దగ్గర కూడా డీటెయిల్స్ ఉన్నాయి. సో కాబట్టి ఆ ఫారం ఫిలప్ చేసి సబ్మిట్ చేస్తే బిఎల్ఓ దాన్ని తీసుకొని, అది క్యూఆర్ కోడ్ సిస్టమ్ ఉంటుంది, దాన్ని యాప్లో బిఎల్ఓకి యాప్ ఉంటుంది, దాంట్లో అప్లోడ్ చేసి సబ్మిట్ చేయడం జరుగుతుంది. దీనికి ఏమంటే ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ కూడా ప్రతి పార్టీ నుంచి కూడా బిఎల్ఏస్ను బూత్ లెవెల్ ఏజెంట్స్ను అపాయింట్ చేయమని చెప్పడం జరిగింది. మన దగ్గర కూడా బూత్ లెవెల్ ఆఫీసర్స్ను, బూత్ లెవెల్ ఏజెంట్ను పార్టీలు 2 పార్టీలు టీడీపీ వైసీపీ 2 పార్టీలు కూడా ఇచ్చున్నారు. వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకొని బిఎల్ఓస్తో వాళ్ళు కూడా అసిస్ట్ చేస్తూ ఉన్నారు. ఓటర్స్కి అందరి సమన్వయంతో ఒక తప్పులు లేని సమగ్ర ఓటర్ లిస్టు తయారు చేయడానికి అందరూ సహకరించాలా. ఇందులో ఎవరికి కూడా ఎలాంటి అపోహలు అవసరం లేదు. ఎందుకంటే ఇన్ కేసు ఇంకోటి కూడా ఏమంటే గతంలో ఎక్కడా కూడా వాళ్ళ ఓటు మ్యాప్ లేదు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఓటు కూడా లేదు, అంటే ఇప్పుడు ఓటు పోతుంది అనే అనుమానం కొంతమందికి ఉంది.
అలాంటిది లేదు. ఇప్పుడు మనకు ప్రజెంట్ ఓటర్ లిస్టులో పేరు ఉండి గత ఎస్ఐఆర్లో అతని ఓటు కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఓటు కానీ లేకున్నా ఇప్పుడు ఫారం ఫిలప్ చేసి వాళ్ళు సబ్మిట్ చేయాలా. ఆ ఫారంతో పాటు ఏదైనా ఒక ఎలక్షన్ కమిషన్ ఆమోదించిన 11 రకాల ధృవీకరణ పత్రాలు ఉన్నాయి, వాటిలో ఏదో ఒకటి సబ్మిట్ చేయొచ్చు. సో వాటిని ఓటర్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో వాటికి డ్రాఫ్ట్ లిస్ట్లో పేరు వస్తుంది. వచ్చిన తర్వాత నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఇప్పుడు ఓటు డ్రాఫ్ట్ లిస్టు ఉంది, బట్ గతంలో మీకు 2002లో ఓటు లేదు కాబట్టి మీరు ఈ పత్రాలు ఏదో ఒకటి సమర్పించాలని నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. సో దానికోసం ఇప్పుడే కూడా కలెక్ట్ చేయమని చెప్తున్నాం బిఎల్ఓస్కి. సో ఇందులో ఎలాంటి అనుమానాలకు అవసరం లేదు. కొన్ని చోట్ల అట్లా కూడా చెప్తున్నారు, అంటే లాస్ట్ దాంట్లో ఓటు లేకుంటే పోతుంది అనే ఇది ఒకటి చేస్తున్నారు. ఇది మీడియా ద్వారా అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ఎక్కడ ఎలాంటి అనుమానం అవసరం లేదు. 87 ముందు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే, జన్మించి ఉంటే సెల్ఫ్ అంటే ఓటర్ యొక్క ప్రూఫ్లు ఇస్తే సరిపోతుంది. 87 నుంచి 2004 మధ్యలో జన్మించి ఉండి అప్పుడు ఎస్ఐఆర్లో మ్యాపింగ్ కాకపోతే ఓటర్ యొక్క ఆధారాలతో పాటు మదర్ కానీ ఫాదర్ కానీ ఇంకొక వాళ్ళ పేరెంట్స్లో ఎవరో ఒకటి ఆధారం సమర్పించాల్సి ఉంటుంది. 2004 తర్వాత జన్మించి ఉంటే 3 ఇవ్వాలి, అంటే ఓటర్ యొక్క ప్రూఫ్, ఫాదర్ అండ్ మదర్ ముగ్గురు ఇవ్వాలి. సో ఇందులో మనం అంటే ఎవరైనా చనిపోయింటారంటే దాని డెత్ సర్టిఫికేట్ అవి ఇస్తే సరిపోతుంది. సో ఇది మనకి ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి విధి విధానాలు. సో దీంట్లో అందరూ కూడా భాగస్వాములు కావాలా. మనకి సెప్టెంబర్ 22 తారీఖున ఫైనల్ పబ్లికేషన్ చేయడం జరుగుతుంది. ఇది ఎస్ఐఆర్ యొక్క పూర్తి సమాచారం. దీంట్లో కూడా ఎక్కడ ప్రస్తుత ఫోటో అతికించమని ఉంటుంది. అంటే మనం ఇది తెలుగులోనే ఓటర్స్కి అవగాహన కోసం ఇది ఎన్యూమరేషన్ ఫారము. సో ఇక్కడ ఆల్రెడీ పూరించిన డీటెయిల్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఫోటో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫోటో వచ్చింది, క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఈ ఎగ్జిస్టింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ బ్లాంక్ దాంట్లో ప్రస్తుత ఫోటో, లేటెస్ట్ ఫోటో అంతే. దీంట్లో బ్యాక్గ్రౌండ్ ఎక్కడ తెలుపు ఉన్నారు నలుపు ఉన్నారు ఎక్కడా లేదు, ప్రస్తుత ఫోటో అతికించాలా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మాత్రం మనకు లాస్ట్ ఎస్ఐఆర్లో గత ఎస్ఐఆర్లో ఓటర్ జాబితాలో ఓటర్ వివరాలు అనేది ఇక్కడ రాయాలా. ఇక్కడ ఫిలప్ చేస్తే ఇది అవసరం లేదు ఇంకా. సో ఇక్కడ లేదనుకోండి, ఓటర్ అక్కడ 2002లో ఓటర్ లేదు, అప్పుడు ఇక్కడ కుడి భాగంలో ఓటర్ యొక్క తండ్రి వాళ్ళ ప్రొజెని డీటెయిల్స్ ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇది చేసిన తర్వాత ఇది ప్రతి ఒక్కరు ఇదైతే ఫిలప్ చేయాలి. కింద ప్రస్తుత ఓటర్ వివరాలు కాబట్టి ఇవన్నీ ఇది ఫిలప్ చేయాలి. సో ఇది సైన్ చేసి బిఎల్ఓకి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. పొంగనూరు గ్రామ దేవతల ఆలయాల్లో శుక్రవారం ద్వాదశి పర్వదినం సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ఈ సందర్భంగా రాహుకాల పూజలు జరిగాయి. శ్రీ విరూపాక్షి మారెమ్మ భగత్ సింగ్ కాలనీలోని శ్రీ బోయకొండ గంగమ్మ, బెస్త వీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, నానమాల వీధిలోని శ్రీ బోయకొండ గంగమ్మ, తాటిమాకులపాలెం శ్రీ తాటిమాను గంగమ్మ, నగరంలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, తూర్పు మౌసాలలోని శ్రీ చాముండేశ్వరి దేవి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ ఆవరణంలో గల అన్నపూర్ణాదేవి, ఇలా పట్టణంతో పాటు గ్రామాల్లోనూ అమ్మవారి ఆలయాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. నిమ్మకాయ దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ओंकार रूपिणी जय जगन्माता।
పదవ్యో ధ్యానేది ఏకదా బ్రహ్మణ వహదే ఏకదేజమాన. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలు ఆందోళన చెందొద్దు, ఎస్ఐఆర్ విధి విధానాలపై క్లారిటీ ఇచ్చిన డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి. ఘనంగా ముగిసిన మొహరం వేడుకలు, పురవీధుల్లో పీళ్ల ఊరేగింపు. నూతన కన్వీనర్లు ఎంపిక. విద్యార్థులను సత్కరించిన తెలుగు ఫౌండేషన్ వారు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.